72 minutes వరకు స్విట్జర్లాండ్ డ్రీమ్ అలైవ్, ఒక్క రెడ్ కార్డ్. అర్జెంటీనా మరోసారి ప్రూవ్ చేసింది ఎందుకు వాళ్ళు డిపెండింగ్ ఛాంపియన్స్ అని. స్విట్జర్లాండ్ వాళ్ళ ప్లాన్ ఆల్మోస్ట్ సెట్ చేసింది, లైక్ ఎక్స్ట్రా టైంకి తీసుకెళ్లారు, 10 minutesలో పెనాల్టీకి రౌండ్ తీసుకోవాలనేది వాళ్ళ ప్లాన్. బట్ బెడ్సి కొట్టిన లాస్ట్ 10 minutesలో వాళ్ళు కాన్సన్ట్రేషన్ కోల్పోయారు. అదే గ్యాప్లో అల్వరాజ్ అండ్ మార్టిన్స్ గోల్ స్కోర్ చేశారు, 3-1. క్వార్టర్ ఫైనల్ అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్, డిపెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ టీమ్. సో మ్యాచ్ ఫస్ట్ విజిల్ నుంచి వచ్చేసరికి అర్జెంటీనా పొజిషన్ మెయింటైన్ చేసింది, అటాకులు స్టార్ట్ చేసింది. మెస్సీ కానీ, అల్వరాజ్ కానీ, ఫెర్నాండెస్ కానీ క్విక్ పాసెస్తో స్విట్జర్లాండ్ డిఫెన్స్ని టెస్ట్ చేశారు. కానీ స్విట్జర్లాండ్ వచ్చేసరికి 5 డిఫెన్స్ బాగా కంట్రోల్ చేశారు. 10th minute అర్జెంటీనాకు ఫస్ట్ కార్నర్ వచ్చింది అండ్ మెస్సీ ఇన్సైడ్ ద బాక్స్ కొట్టాడు. మ్యాక్ అలిస్టర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ హెడ్ అటు స్కోర్ చేశాడు, దీంతో 1-0. దాని తర్వాత అర్జెంటీనా ఇంకో టెంపో పెంచింది, లైక్ మంచి మెస్సీ వచ్చేసరికి మంచి ఛాన్సెస్ క్రియేట్ చేశాడు. బట్ వాళ్ళ గోల్ కీపర్ కొబ్రైల్ వచ్చేసరికి మంచి సేవ్ చేశాడు. ఈవెన్ స్లోలీ స్విట్జర్లాండ్ కూడా గేమ్లోకి రావడం చేసింది, లైక్ ఎండోయు కానీ అలాగే ఎంబోలో కానీ కొంచెం వాళ్ళ అటాక్ స్టార్ట్ చేయడం, కౌంటర్ అటాక్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి 1-0. సెకండ్ హాఫ్లో స్విట్జర్లాండ్ టెంపో మరీ పెంచింది, లైక్ వన్ ఆఫ్ ద లైక్ జాకో వచ్చేసరికి మిడ్ఫీల్డ్లో కంప్లీట్గా డామినేట్ స్టార్ట్ చేశాడు. వన్ ఆఫ్ ద టైంలో లైక్ అర్జెంటీనా వచ్చేసరికి డీప్ డిఫెన్సివ్ చేశారు. 62nd minute ఫైనల్లీ లైక్ ఎండోయో వచ్చేసరికి గోల్ స్కోర్ చేశారు, దీంతో ఈక్వలైజర్. సో మ్యాచ్ అనేది స్విట్జర్లాండ్ కొంచెం మూమెంటం పెరిగింది అన్న టైంలో 72nd minute దగ్గర ఎంబాలో కింద పడిపోయి అప్పీల్ చేశాడు. అండ్ ఇనిషియల్లీ అర్జెంటీనా గోల్ కీపర్ అర్జెంటీనా ప్లేయర్ బలయ్యేవాడు. బట్ వన్స్ విఏఆర్ వెళ్ళిన తర్వాత అక్కడ సిమ్యులేషన్ వల్ల తనే పడిపోయాడని తెలిసింది. ఆల్రెడీ ఒక ఎల్లో కార్డ్ పడింది, సెకండ్ ఎల్లో కార్డ్ అండ్ ఇట్స్ ఎ రెడ్ కార్డ్. దాని తర్వాత స్విట్జర్లాండ్ ఇంటూ 10 players అండ్ వాళ్ళ మెయిన్ స్ట్రైకర్ వెళ్ళిపోయాడు ఎంబోలో. దాని తర్వాత కూడా స్విట్జర్లాండ్ డిఫెన్స్ వేరే లెవెల్లో చేశారు, మంచి బ్లాకులు చేశారు. సో 90 minutes అయిపోయింది. ఈవెన్ ఎక్స్ట్రా రెగ్యులో ఫస్ట్ హాఫ్ 15 minutes డీసెంట్ డిఫెన్స్ చేశారు. బట్ లాస్ట్ 15 minutesలో అర్జెంటీనా వచ్చేసరికి మెస్సీ డిక్టేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అటాక్స్ మీద అటాక్స్, మెస్సీ అటాక్ చేశాడు, కోబ్రైల్ సేవ్ చేశాడు. దాని తర్వాత సబ్స్టిట్యూట్ వచ్చేసరికి అల్వరాజ్కు పాస్ ఇచ్చాడు. అల్వరాజ్ బ్యూటిఫుల్, దీనికంటే బెస్ట్ కర్ల్ షాట్ ఉన్న అల్వరాజ్ కొట్టాడేమో, అలాంటి గోల్ కొట్టేశాడు, 2-1. సో దాని తర్వాత స్విట్జర్లాండ్ వచ్చేసరికి ఆల్ అవుట్ వచ్చేసారు మొత్తం. ఈవెన్ గోల్ కీపర్ కూడా ఫార్వర్డ్ వచ్చేసాడు గోల్ స్కోర్ చేయాలని. బట్ అదే మూమెంటం తీసుకుని మార్టినేజ్ వచ్చేసరికి థర్డ్ గోల్ కూడా స్కోర్ చేశాడు. సో ఫైనల్ విజిల్ బ్లో అయింది, 3-1. అర్జెంటీనా మరోసారి ప్రూవ్ చేసింది వరల్డ్ ఛాంపియన్స్ ఎందుకు. స్విట్జర్లాండ్ డిఫెన్స్ వేరే లెవెల్లో చేశారు, యాడ్స్ అప్ టు దెమ్. అండ్ ఈవెన్ వన్ ప్లేయర్ షాట్ అయినా కూడా మంచిగా చాలా ఎక్స్టెండెడ్ తీసుకెళ్లారు మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లాండ్, అది వేరే లెవెల్లో ఉంటుంది. ఆ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.